చూడండి నేనైతే ఇలా ట్రై చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్లవర్ అయితే ఎలా వచ్చిందో అలానే ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. దీని ప్రాసెస్ అయితే చెప్తాను చూడండి. ఫైనల్ లుక్ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. సేమ్ రియల్ ఫ్లవర్స్ అయితే ఎలా ఉంటాయో అలానే ఉన్నాయండి. చూడండి రోజ్ ఫ్లవర్ టైప్ని అయితే పెట్టాను నేను. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒకటి చిన్న డోరీస్కి రోజ్ ఫ్లవర్ లాంటిది పెడుతున్నానండి. స్కిప్ చేయకండి. నా ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి పొడుగు వచ్చేసి నేను 18 పెడుతున్నానండి. వెడల్పు వచ్చేసి 4 పెడుతున్నాను. చూడండి 4 పెట్టుకోండి వెడల్పు వచ్చేసి. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. చూడండి ఇదైతే 4 పొడుగు వచ్చేసి 18, వెడల్పు వచ్చేసి ఇదిగోండి 4 పెడుతున్నాను. చూడండి ఇప్పుడు వీటిని ఇలా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు కూర్చోబెట్టుకోవాలి. చూడండి నేను ఇది చూపిస్తున్నానండి, అంతే దారం ఏం లేదు అక్కడ కామెంట్ అయితే చేయకండి. చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా కూర్చోబెట్టాలి దోస్కి. ఇదిగో లాస్ట్ మాత్రం ఇలా ఉంది కదా, నేను ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను. చూడండి ఇదిగోండి ఇదైతే ఇలా వచ్చింది కదా, దీనికి ఇప్పుడు మనం డోరీస్ పెడదాం. ఇదిగోండి ఇప్పుడు ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టి దీన్ని ఇలా పైన పెట్టి ఒక స్టిచ్ వేయండి. స్టిచ్ వేసాక చూడండి నేనైతే ఎలా చేస్తున్నాను. స్టిచ్ వేసాను కదండి ఇలా. ఇదిగోండి మొత్తం ఇలా ఫోల్డింగ్ అయితే చేయండి. ఇదిగోండి నేను ఇక్కడికి ఇలా మలిచాను కదా లోపలికి, అది ఇలా వస్తుంది. ఇదిగోండి ఇలా పర్ఫెక్ట్ అయితే ఇలా వచ్చింది కదండి, ఫ్లవర్ లాగా వచ్చింది. చూడండి చూడండి ఇలా ఫ్లవర్ లాగా వచ్చింది. దీనికి మనం సూత్తో టాకాస్ వేద్దాం. ఇదిగోండి సూత్తో ఇలా టాకాస్ అయితే వేసుకోండి. ఫైనల్ అయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి, కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా వచ్చింది. దీనికి మనం ఇప్పుడు పైన వేద్దామని చూద్దాం. రియల్ ఫ్లవర్ అయితే ఎలా వస్తుందో సేమ్ అలానే ఉంది చూడు. ఇదిగోండి దీనికి నేనైతే పట్టి తీసుకుంటున్నాను. ఇటు 4 సేమ్ అలాగే ఇటు 4 పెట్టుకుంటున్నానండి. వీటిని మనం ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇలా తీయండి. తీసాక చూడండి ఇప్పుడు దీన్ని ఇలా తీసేసేయండి. ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చిందో చూడండి. చూడండి ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చిందో కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి సేమ్ మన రియల్ ఫ్లవర్ అయితే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చిందండి. చూడండి ఎలా వచ్చినాయో చాలా బాగున్నాయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్. లైక్ చేయండి. ప్రతి వీడియో అయితే వస్తుంది. ఇదిగోండి